చిన్న పిల్లల్లో బ్రషింగ్ అనేది ఎప్పుడు మొదలు పెట్టాలి అని చాలా మంది తల్లులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో ఈరోజు మనం చిన్నపిల్లల బ్రషింగ్ అనేది ఎప్పుడు మొదలు పెట్టాలి అని తెలుసుకుందాం. అరౌండ్ 6 నుంచి 8 నెలల వయసులో పాల పళ్ళు అనేవి రావడం మొదలవుతాయండి. ఎప్పుడైతే మనం మొదటి పాల పన్ను నోట్లోకి వస్తుందో అప్పటి నుంచే బ్రషింగ్ అనేది మొదలు పెట్టాలి. పళ్ళు రాకముందు కూడా చిగుళ్లను శుభ్రం చేయాలి. మెత్తని కాటన్ వస్త్రంతో కానీ గాజ్ పీస్ కానీ వేలికి చుట్టుకొని గోరువెచ్చని నీళ్లలో వేలిని ముంచి చిగుళ్లను శుతిమెత్తగా తుడవాలి. నాలుకను కూడా శుభ్రం చేయాలి. 6 నెలల వయసులో చిన్నపిల్లలకి సిలికాన్ బ్రషెస్ అనేవి దొరుకుతాయి. జస్ట్ వేలికి పెట్టుకొని పిల్లల నోట్లో వేలితో శుభ్రం చేయొచ్చు. చిగుళ్ళకి మసాజింగ్ లా ఉంటుంది అండ్ టంగ్ కూడా దాంతోనే క్లీన్ చేసుకోవచ్చు. పళ్ళు రావడం మొదలైన దగ్గర నుంచి మెత్తని కుచ్చు గల చిన్న పిల్లల బ్రషెస్ ఉంటాయి. వాటితో పిల్లలకి బ్రషింగ్ అనేది మొదలు పెట్టాలి. చిన్న పిల్లల పేస్ట్ ఉంటాయండి, దాంతో మనం బ్రషింగ్ అనేది చేయాలి. ఎక్కువ పేస్ట్ వాడకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఉమ్మి వేయడం రాదు కాబట్టి ఎక్కువ పేస్ట్ కడుపులోకి వెళ్ళడం మంచిది కాదు. 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా చిన్న బియ్యపు గింజంత పేస్ట్ మాత్రమే వాడాలి. సో మనం అన్ని పాల పళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం మొదటి పాల పళ్ళు రాగానే బ్రషింగ్ అనేది మొదలు పెట్టాలి.